మన ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఐటమ్ సాంగ్ అయితే సూపర్ ఉంటుంది. కిస్ గురించి ఉంటుంది పాట. 24th సాయంత్రం పూట రిలీజ్ అవుతుంది. అదే నేను చెప్పిన జనాల నాడి తెలిసి ఒక సాంగ్ని మూడు పార్ట్లో రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే సమంత ఐటమ్ సాంగ్ వచ్చింది కదా లాస్ట్ టైం పుష్పలో, దానికి మించి ఉంటుంది ఈ పుష్ప బాగుంటుంది. దానికి మించి ఉంటుంది, చాలా బాగుంటుంది సాంగ్. ఓకే, అల్లు అర్జున్ డ్యాన్స్ ఎలా ఉంటుంది మరి? అయితే ఆయన తెలుసుగా అల్లు అర్జున్ అంటే డాన్సర్. సాంగ్ అది సాంగ్ అయితే ఒక రేంజ్లో ఉంటుందని నేను డాన్సింగ్ సాంగ్ మొత్తం. అంటే అంత పెద్ద స్టార్ అయి ఉండి అంటే రష్మిక మన కాళ్ళ దగ్గర కూర్చొని అట్లా ఆ సీన్ ఎలా అనిపించింది? సీన్ సాంగ్లో అదొక క్యారెక్టర్ అంతే. క్యారెక్టర్కి చిన్న పెద్ద చిక్క ఉంటుంది. ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేసే చిన్న మాస్టర్ అయినా ఒక హీరో కాళ్ళని మొక్కుతారంటే అంతే. ఆ సెట్ వర్క్ అక్కడ కామన్. అది ఎన్ని పట్టించుకోరు, చిన్న పెద్ద ఏముండదు. షూటింగ్ హిట్ అయినా ఆ క్యారెక్టర్ హిట్ అయిందని చూస్తారు. శ్రీలీల మంచి డాన్సర్ అన్న, మరి అల్లు అర్జున్ గారు అట్లా ఏముండదు. సాంగ్ తగ్గట్టు డాన్సర్ అంటే ఇరగదీసేది ఏముండదు. ఆ బీట్కి తగ్గట్టు స్టెప్స్ ఉంటాయి, చేస్తే వాళ్ళిద్దరు కలిసి సేమ్ మూమెంట్ చేస్తారు. డామినేట్ చేస్తారా మరి అల్లు అర్జున్ గారు డామినేట్? ఏ డామినేటింగ్ చేసేది ఏముండదు, ఇద్దరు సేమ్ స్టెప్స్ ఉంటాయి. అంటే మీరు డ్యాన్స్ మాస్టర్ కదా, వీళ్ళిద్దరు ఎవరు డ్యాన్స్ బాగా వేస్తారు? జూనియర్ ఎన్టీఆర్ బాగా వేస్తారు. అల్లు అర్జున్ శ్రీలీల వాళ్ళిద్దరు ఇట్లా సాంగ్ చూడలేక సాంగ్ చూసినారు. యాక్చువల్గా వీళ్ళిద్దరు వేస్తారు కదా డ్యాన్స్. అంటే ఆ సాంగ్ మనం చూడలే కదా మూమెంట్. ఇద్దరు పర్ఫార్మెన్స్ అంటే ఇద్దరు స్టైల్ ఇద్దరే. అల్లు అర్జున్ గారిది వెస్ట్రన్ స్టైల్, ఏమన్నా కొంచెం మాస్ అంటే మాస్ వేస్తుంది, వెస్ట్రన్ కూడా వేస్తుంది. సిచ్యువేషన్ తగ్గట్టు ఆడతారు. అదే అమ్మోరు పాత్రలో కనిపించబోతుంది కదా అల్లు అర్జున్. ఆ సీన్కి 70 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? 70 కోట్లు ఎందుకు ఆ సీన్ ఖర్చు పెట్టారు? అంటే ఫైట్ సీన్ అట్లా చెప్పు. ఆ క్యారెక్టర్కి అయితే 70 కోట్లు ఏం కాదు. నాకు ఆ క్యారెక్టర్కి నాకు తెలిసి ఒక ₹1 కోటి అయి ఉంటుంది. ఎందుకంటే 24 hours మేకప్ చేంజ్ అవుతుండాలి కదా. ఆయన వాడే కొన్ని కాస్ట్లీ ఉంటుంది కాబట్టి ఇక అదే ఆ ఫస్ట్ సినిమా హిట్ అయింది కాబట్టి సెకండ్ సినిమా ఇంకా హిట్ కావాలని 100 కోట్లు కూడా పెడుతుంది. అంటే పుష్ప 1లో డ్యాన్స్ స్టెప్స్ ఫేమస్ అయినాయి, మరి పుష్ప 2 వల్ల ఏమైనా హుక్ స్టెప్స్ ఫేమస్ అయ్యాయి? ఫేమస్ అయింది కదా కాల్తో చేసేది పుష్ప అని. ఇంకా అట్లనే హుక్స్ ఉంటాయి కంపల్సరీ. ఇప్పుడు హుక్స్ ఎందుకు లేకపోయినా ఎందుకు పెడతారంటే ఏదైనా ఇన్స్టాగ్రామ్లో హిట్ అయిందంటే సినిమా హిట్ అయినట్టే, సోషల్ మీడియాలో హిట్ అయిందంటే సినిమా హిట్ అయినట్టే. ఆ ఒక పాటతోటే సినిమాలు మొత్తం నడుస్తున్నాయి. అది ఎక్కడ? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఏమంటే ప్రతి ఒక్కరు ఎందుకు పడుతున్నారంటే సేమ్ దీని గురించి. హుక్ బీటు